చోడవరం ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి మేలు జరిగింది అన్న విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం బుచ్చేపేట మండలంలో ఉన్నాం. బుచ్చేపేట మండలంలో చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి ధర్మశ్రీ సార్ చెప్పండి సార్. గత 2 నెలల నుండి కూడా విస్తృతంగా తిరుగుతున్నారు. మండు టెండెన్స్ సైతం లెక్క చేయకుండా ప్రచారం చేపడుతున్నారు. ఎటువంటి స్పందన లభిస్తుంది మీకు? మీరే చూస్తారు. ఈ బుచ్చిపేట మండలం సీతయ్యపేట అనేది ఏంటంటే ఒక ఒక 20 ప్రాంతానికి ప్రధానమైనటువంటి కూడలి ఇది. పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నీరాజనాలు పెట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపూర్ణమైనటువంటి చల్లని దీవెనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వీళ్ళు భాగస్వాములు కావడం, అందులో భాగంగానే మండు టెండలో ఎంత ఎండ ఉన్నా మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉండి ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా తెలియజేస్తూ ఒకటే ఒక మాట చెప్తున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పారదర్శకతతో కూడుకున్నటువంటి పరిపాలన, రాజకీయాలు చూడకున్నా, వాళ్ళు ఓటేసారా లేదని చూడకున్నా 5 ఏళ్లుగా ఓన్లీ పేద వర్గాల పట్ల, పేద వర్గాల పట్ల, కూలి పనులకు వెళ్తున్నటువంటి అక్క చెల్లెమ్మల పట్ల, అప్పుల పాలైనటువంటి డ్వాక్రా చెల్లెమ్మల పట్ల అండగా ఉన్నారు కాబట్టి, అంత అండగా ఉన్నారు కాబట్టి మాకు ఎంత ఎండ ఉన్నా సరే ముఖ్యమంత్రి గారికి మేము అండగా ఉంటాం, ఆయన జెండా ఎగరవేస్తాం, మళ్ళీ అఖండ విజయాన్ని తీసుకొచ్చి మీకు గిఫ్ట్గా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేసే విధంగా మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటామని ఈ సీతయ్యపేట గ్రామ ప్రజలు అందరూ అక్కచెల్లెమ్మలు అందరూ రావడం జరిగింది. కాబట్టి ప్రజల తాలూకా మన్నలు కానీ, ప్రజల తాలూకా ఆలోచన కానీ జగన్ వెంటే ఉంటాం, జగన్ తోటే నడుస్తామనేది మాత్రం కుట్టొచ్చినట్టు వీళ్ళ మొక్క కవలికలో కనిపిస్తుంది. సార్, మొన్న చోడవరంలో జరిగిన సీఎం బహిరంగ సభ కానీ, లేదంటే మీరు చేస్తున్న ప్రచారాన్ని కానీ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏమనుకుంటారు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం వెనక? అంటే వాళ్ళకి ఒక నమ్మకం, జగన్ పట్ల నమ్మకం. కడకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నేను పోటీ చేస్తున్నటువంటి ధర్మశ్రీ అనేవాడు కానీ, లేకపోతే ఇంకొకరు ఎవరైనా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ మీద నమ్మకం కన్నా జగన్ మీద వాళ్ళకి అత్యంత అపారమైన విశ్వాసం ఉన్నది. కాబట్టి జగన్ ఎవరినైతే బలపరిచిన అభ్యర్థులను అందులో గెలిపించాలనే లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తూ వీళ్ళందరూ కూడా మేము ధర్మశ్రీతోటే ఉంటాం, ధర్మశ్రీనే గెలిపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఆ గెలుపు గిఫ్ట్గా మేము అందిస్తాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు చూస్తే ఆయన అవుననుకున్నా కాదనుకున్నా గుండుల్లో కొలువై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు రాజశేఖర రెడ్డి, దివంగత నేత రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అయితే రైతు బాంధవుడిగా, ఆపద్ బాంధవుడిగా ఆ రోజు ఆయన్ని కొలిచారో, ఈరోజు అంతకన్నా ఒక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి పేద వర్గాల పట్ల ఇంత ఆపేక్ష ఉన్నది, అలాగే మహిళల పట్ల ఇంత అపారమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉంది, మహిళల ఓటుతోటే మేము అత్యధికంగా గెలుపు సాధించగలమనే విశ్వాసం ఉంది. కాబట్టి మహిళలకి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా డే 1 నుంచి కూడా అమ్మఒడి అవ్వచ్చు, వైఎస్ఆర్ చేయూత అవ్వచ్చు, వైఎస్ఆర్ ఆసరా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మహిళలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి జగనన్న కాలనీలు కూడా మహిళల పేరున ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ మహిళలు కూడా అపారమైన విశ్వాసం, నమ్మకం ఆయన పెరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల నమ్మకమే మా గెలుపుకి ఒక రాచిబాటుగా ఉంటుందనడంలో సందేహం లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు విశేషమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే పెద్ద ఎత్తున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు చేపడుతున్న ప్రచారాన్ని కానీ పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు. అటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి అండగా ఉండాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, చోడవరం నుంచి.